కూడి వచ్చిన ప్రియా దేవుని పిల్లలందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనము తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని వర్లారా, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి మాటను చదువుకున్నామండి. మీరు నన్ను వేర్పరచుకొనలేదు. ఈరోజు సమాజంలో క్రైస్తవ జీవితంలో ప్రియమైన దేవుని వర్లారా, క్రీస్తులో నిలబడి జీవించాల్సిన జీవితాలు తప్పిపోతున్నాయి, దారి తప్పిపోతున్నాయి. చిన్ననాటి నుండి దేవుణ్ణి పెంచాలని ఆలోచన ఆశ కలిగిన తల్లిదండ్రులు పెంచుతున్న క్రమంలో పిల్లలు ఎదుగుతున్న కొద్దీ దారి తప్పుతున్నారండి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ దారి తప్పుతున్నారు. ఏంటి కారణం? ఇలాంటి సమస్యలకు అన్నిటికీ ఏంటి కారణమని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లారా, పునాది అనేది చాలా ప్రాముఖ్యం. రూప్ సిస్టమ్ అంటారండి. అంటే ఆధారపడేది. ఒక రూపు మీద ఆధారపడేది రూపు తెగిపోతే ఏమవుతుంది? కూలిపోతుంది. రూప్ సిస్టమ్. ఇక్కడ మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లారా, ఈ సిస్టమ్ అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఒక చెట్టు ఫలించాలన్నా, ఒక చెట్టు జీవించాలన్నా, ఒక చెట్టు స్థిరముగా ఉండాలన్నా ఒక ఏరు మీద ఆధారపడి ఉంటుందండి. దాని ఏరు మీద. ఆ ఏర్లు భూమిలోకి స్థిరంగా వెళ్ళినప్పుడు అది స్టాండర్డ్గా ఉంటుంది. ఆ ఏరు సరిగ్గా లేదనుకోండి, చెట్టు ఏమైపోతుంది? బలాన్ని కోల్పోతుంది. ఈరోజు చెట్టు మనకి చక్కగా కనబడుతుంది. అది అంత చక్కగా నిలబడటానికి కారణం భూమిలోకి ఏరు తన్ని ఉన్నది. ఆ ఏరు బలముగా ఆరోగ్యంగా స్థిరంగా ఉన్న చేపు చెట్టుకి ఏ ప్రాబ్లము ఉండదు ప్రియమైన దేవుని వలన. అలాగే మనిషి జీవితంలో నిలబడుతున్న ఆ స్థితిని మనం ఆలోచిస్తే, మనిషి కనబడుతున్న ఆ వ్యక్తిగా కనబడుతున్న ఆ ఏరు అనేది ఎలా ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యం. మీకు ఈరోజు ఒక 5 వేరులను పరిచయం చేస్తా. మీకు ఎన్నండి? 5 వేరులను పరిచయం చేస్తా. ఈ 5 వేరులను పరిచయంలో ముందుకెళ్ళే ముందు మొదటి వేరును చూద్దాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14, 15 వచనములు చదువుకున్నామండి. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ చెప్పబడిన రీతిని బట్టి ఆలోచిస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎందుకు ప్రయత్నించాలంటే ప్రియమైన దేవుని వర్లారా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రతులై పోవుదురేమో అనియు. ఇక్కడ ఆలోచిద్దామండి. ఏ వేరు అంటండి? ఇది చేదైన వేరు. ఈ చేదైన వేరు మనిషిని ఏం చేస్తుందంట? అపవిత్రతలోనికి నడిపిస్తుంది. పవిత్రమైన జీవితము జీవించుటకు దేవుడు పిలిచి మీరు ఫలించాలని ఆలోచించినప్పుడు అపవిత్రతమైన జీవితంలోనికి ప్రవేశిస్తున్నాము. ఎలా అని ఆలోచిస్తే, మానవ మనసులో పుట్టే చేదైన
వేరు. మానవ మనసులో పుట్టే చేదైన వేరు. దేవుని ఆలోచనల ప్రకారము జీవించాల్సిన మనిషి ఈరోజు ఏం చేస్తుందంటే లోకపు ఆలోచనలోకి ప్రవేశించింది. ఈ ప్రవేశించే విధానం ఎలా ఉంటుందంటే నీలో ఒక చేదైన వేరు అనేది మొలచింది. నీలో చేదైన వేరు మొలచడం వలన ఏం చేస్తున్నావంటే నువ్వు పరిశుద్ధత నుండి దూరం అవుతున్నావు. ఎలా అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వలన ఒకప్పుడు సంసోనును ఆలోచించండి. ఒకప్పుడు సంసోని జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు సంసోను జీవితం దేవుళ్ళో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వలన గాడిద దవడను తన ఆయుధంగా ఉపయోగించి వేల మందిని కూల్చిండు. ఏది ఒక్క మనిషి వేల మందిని కొట్టగలడంటే కొట్టగలడు, దేవుడు తనతో ఉంటే. దేవుడు తనతో లేకపోతే, తనతో లేని స్థితిని ఎలా తెచ్చుకున్న మనిషి? ఒక స్త్రీని మోహించి తన వలన ఏమైపోయాడు? పడిపోయాడు. చేదైన ఏరు సంసోనులోకి ప్రవేశించింది. చేదైన ఏరు సొలొమోనులోకి ప్రవేశించింది. చేదైన ఏరు దావీదులోనికి ప్రవేశించింది. ఇలాగా చేదైన వేరు మీలోనికి మొలుచునేమో. ఎందుకంటే ఎప్పుడైతే చేదైన వేరు మనలోకి వస్తుందో మన ఫలాన్ని ఇవ్వలేము. పరిశుద్ధత జీవితం మనలోనికి రాదు. అపవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతూ ఏమంటే చక్కటి ద్రాక్ష ఫలాన్ని ఇవ్వాల్సిన మనం కారు ద్రాక్షాలు ఇచ్చేవారిగా మిగిలిపోతాం ప్రియమైన దీనివలన చేదైన వేరును మనలో మొలచడం వలన. యోధా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి. ఎవరి మార్గంలో నడిచారంటే వీళ్ళు? కయ్యోను నడిచిన మార్గంలో. ఎవరిళ్ళు అంటే చేదు ఏరు కలిగిన వారు. ఎవరండి వీళ్ళు? చేదు వేరు కలిగిన వారు. ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు దేవుడు మనల్ని మంచి ద్రాక్షాలు ఇచ్చే ఫలాలుగా ఫలించాలని మనం ఆశిస్తే దేవునికి మనం ఏమిస్తున్నాం? కారు ద్రాక్షాలు, చేదు ద్రాక్షాలు ఇస్తున్నాం. ఎక్కడొచ్చింది మనిషిలో లోపం? మనిషిలో చేదైన వేరు మొలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలా. మన మనసులో పుడుతున్న చేదైన ఆలోచనలు, మన మనసులో పుడుతున్న చేదైన దుష్ట ఆలోచనలను మనం ఏం చేయాలి? వాటిని తీసివేసుకోవాలా. తీసుకోకపోతే ప్రియమైన దేవుని వల్ల ఆ పంట ఇంకా అభివృద్ధి చెందిద్ది. ఇంకా పంట అభివృద్ధి చెందిందనుకో నువ్వేమైపోతావు? దేవునికి దూరం అయిపోతుంటూ. ఏమండి? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనేను. చూశారండి? ఒక్క మనిషి ఏమండి కుప్పలుగా వేసిందంటండి చంపి. తన జీవితంలో ఒక చేదైన ఏరు మొలిచింది. ఆ మోల్చిన విధానం మనం చూస్తే 16వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. వచ్చేసిందండి. ఎప్పుడైతే ఇతని మనసులోకి చేదైన ఏరు ఎప్పుడైతే వచ్చిందో అతనిలో ఉన్న పవిత్రత ఏమైపోయింది? అపవిత్రతగా మారిపోయింది. పరిశుద్ధుడిగా ఉండవలసిన వాడు ఏమైపోయాడు? అపరిశుద్ధుడిగా మారిపోతాడు. ప్రియమైన దేవుని వల్ల మారిపోయిన ఆ క్షణంలో మీరు ఆలోచిస్తే 20వ వచనం చూద్దామండి. ఆమె సంసోనును ఫిలిష్తీయులు మీ మీద పడుచున్నారుగా అనగా అతడు నిద్ర మేలుకొని ఇప్పటి ఎట్లు నేను బయలుదేరి
విడజిమ్ముకుందును అనుకొనెను. అయితే యెహోవా తనకు ఎడబాసిన అతనికి తెలియలేదు. అంటే విడజిమ్ముదాం అనుకోండి ఆయన లేచి ఫిలిష్తీయులందరినీ ఆ దవడ ఎముకతో ఎలాగైతే కుప్పకూల్చాను అలాగే కులుద్దామని అనుకోండు. కానీ యెహోవా అతను విడబాసిన మర్చిపోయింది ఆ సంగతి. మనం ఎలా ఉంటాం? చెట్టు బాగానే ఉంది, ఫలాలు బాగానే కాస్తున్నాయి, మన జీవితం అంతా బాగానే ఉంది, కానీ లోనున్న చేదైన వేరుని మనం గమనించలేకపోతున్నాం. అనోడు సంసోనుగలా ఉండిపోయాను. బాగానే బ్రతుకుతున్నాంగా, బాగానే జీవిస్తున్నాంగా, 3 పూటలకు గట్టిగా తింటున్నాంగా, శుభ్రంగా ఆదివారం పోయి ఆరాధన చేస్తున్నాంగా, మన ఇష్టమైతే పోతున్నాం, లేవంటే లేదుగా. పోతే ఏమవుతుంది? ఆరాధనకి బతకట్లేదా? జీతం రావట్లేదా? ఏమండి ఆదివారం వండుకోవట్లేదా? మన మాసం జీవితం సాగుతుందిగా. పోతే బాగానే ఉన్నాంగా. చేదైన వేరు నీలో ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకో. ఆనాడు సంసోను ఒక్కసారి లేచి విభజిమ్ముతాననుకుంటున్నావు, గొప్ప కూలిపోయిండు దెబ్బకి. ఎందుకు? దేవుడు లేడు. ఉన్నాను అనుకో, దేవుడు ఉన్నాడు అనుకుంటున్న సంసోను, కానీ దేవుడు లేని స్థితిని అతను గమనించలేకపోయాడు. ప్రియమైన దేవుని వల్ల ఆ స్థితి మనలో ఉందా? మార్చుకున్నాం. ఆ స్థితి మనలో ఉంటే మార్చుకున్నాం, లేదంటే ఆ చివరి స్థితికి వచ్చేసరికి మన జీవితం దారుణంగా ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల చేదైన వేరు మనలో ఉందేమో చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. మొదటి వేరు ఏరిది? చేదైన వేరు. రెండో వేరు చూద్దామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నామండి. 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని వాక్యమును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. ఏమేరేనండి ఇది? కుళ్ళిపోయిన వేరు. ఏ వేరు ఇదని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, కుళ్ళిపోయిన వేరు. మొదటి ఏ వేరు? చేదైన వేరు. ఇదే వేరు కుళ్ళిపోయిన వేరు. అంటే ఈ వేరు కుళ్ళిపోవటానికి కారణమేమిటి? 24వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. అంటే దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తారంటే వీళ్ళు నిర్లక్ష్య. ఏమంటే తర్వాత ఏమంటుండే అక్కడ? పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. బాబా, అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు తృణీకరిస్తున్నారంట. దేవుని మాటలను తృణీకరిస్తున్నారంట. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారంటండి. దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే ఏమండి అసలు వాక్యం అంటేనే వారికి విరక్తిగా మారిపోయింది. చివరికి వాక్యాన్ని ఇష్టపడేవారిగా లేరు ఇప్పుడు జనం. వాక్యం ఎప్పుడు ఇష్టం? మనం దేవుని వాక్యాన్ని ప్రతిదినము మనం చదవాలని దేవుడు వాక్యంలో ఎప్పుడో తెలియజేసిండు. దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. ఏమండి ఇక్కడ ఆయన వాక్యమును ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్య పెడుతున్నారు. ఆయన ఇచ్చిన వాక్యమును పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుడు చెబుతున్న మాటలను ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్య పెడుతున్నారు. లక్ష్యం ఉంచటలేదు. ఇక్కడ ఏముంచట్లేదు? లక్ష్యం ఉంచడం. లక్ష్యం ఉంటే పాడిందే పాడరా. మన జీవితం అలా అయిపోయిందండి. మన జీవితం ఎలా అయిపోయిందంటే ఎన్ని చెప్పిన వాక్యం తీసి పక్కన వేస్తుంటాం. అవునా కదా? దేవుని వాక్యం ఎంత చెప్పినా సరే
ఆయన అంతే చెబుతులే, ఆయన 100 చెబుతులు మనం వినాలా? ఆయన వాగుతుంటాడు, వాగనే మందం. దానివల్ల ఏమవుతుందంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం. ఈ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచడం వలన ప్రియమైన దేవుని వల్లరా మన ఏమైపోతుందంట? కుళ్ళిపోతుందంట. కుళ్ళిపోతే ఎంత ప్రమాదం తెలుసా? కుళ్ళిపోతే ఒక షుగర్ పేషెంట్ ఉండనుకోండి, షుగర్ పేషెంట్ లోన కాలు కుళ్ళిపోతుంటుంది, బయట ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది తెలుసా. రెండు కాళ్ళు సమానంగా 2 బాగానే ఉంటాయి, కానీ ఒక కాళ్ళలోన కుళ్ళిపోతుండిద్ది. ఈ కుళ్ళిపోయే పరిస్థితి చాలా డేంజర్ అండి. నిజంగా ఈ కుళ్ళిపోయే పరిస్థితి చాలా డేంజరు. ఎందుకు డేంజర్ అంటే ఇది మామూలుగా తెలిసిందనుకోండి ఇబ్బంది ఉండదు. కొన్ని రోగాలు తెలియట్లా, తెలుసు ఇప్పుడు కొన్ని రోగాలు తెలియట్లా. ఇంతకుముందు కిడ్నీలో రాళ్ళు వస్తే చిన్న సైజు అప్పుడే తెలిసేది, ఇప్పుడు తెలియట్లా. అవి 90, 50, 60 దాకా వెళ్ళిపోతుంది. అది 20 దాకా కూడా పోతున్నాయి రాళ్ళు, అప్పుడు బయటేస్తున్నాయి. తెలియట్లా అప్పుడు దాకా మనకి. ఇది చాలా డేంజర్ తెలుసా. అది మొదట్లో తెలిసిందనుకోండి తక్కువలో వెళ్ళిపోద్ది. అది చివరి దశకు వచ్చినప్పుడు ఏమైపోద్ది అంటే చాలా డేంజర్ స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. ఈ గుండెల్లో వాల్స్ కూడా ప్రియమైన దేవుని వల్ల చిన్న చిన్నగా కూడుకుంటుంది. ఏంటిది? కొవ్వు పదార్థం. ఒక్కసారి ఏమైపోతుంది? బ్లాక్ అయిపోయినప్పుడు ప్రమాదం. అలాగే షుగర్ పేషెంట్ కనుక కాలు ఎలా తినేస్తుందో లోన్లోన ఒక్కసారి చిన్న నొప్పి వచ్చిద్ది, కాలంతా జలతరగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే ఏం చెబుతారో తెలుసా? దీన్ని మోకాలు పై వరకు దీన్ని తీసే, లేకపోతే మనిషికి ప్రమాదం. అందుకనే ఈ కుళ్ళిపోయే వేరు చాలా ప్రమాదం, మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బెంగళూరులో బోటనిక్ అనే ఒక గార్డెన్ ఉందండి. బోటనిక్కల్ ఒక గార్డెన్ ఉంది. అది 420 ఎకరాల్లో ఉంటుందండి. అది ఆ గార్డెన్ మొత్తం 420 ఎకరాలు. అక్కడికి వెళితే చక్కటి వాతావరణం అండి. అక్కడ సుమారుగా 200 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు పైబడిన చెట్లు ఉంటాయండి అక్కడ. సుమారుగా 100, 150, 200 పైబడిన చెట్లు ఉంటాయి అక్కడ. ఆకర్షణీయంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఆ గార్డెన్లో ప్రియమైన దేవుని వలన 120 సంవత్సరాల గల ఒక చెట్టు ఒక చిన్న గాలివానకు పడిపోయిందంటండి. చెట్టు బాగుందంట, చాలా పచ్చగా మెలమెల మెరుతుంది, చక్కగా ఉందంట. ఈ 120 సంవత్సరాల గల చెట్టు చిన్న గాలివానకు పడిపోయేసరికి కంగారు పడిపోయారంట. ఏదో విపత్తు ఈ సృష్టి మీద ఏర్పడింది, లేదంటే ఇంత పెద్ద చెట్టు 120 సంవత్సరాల చరిత్రగల చెట్టు, చక్కగా ఉన్న చెట్టు పడిపోవడం ఏంటి, ఏదో జరగబోతుందని భయం వేసిందంటండి వాళ్ళకి. భయం వేసి శాస్త్రవేత్తలను పిలిపించి పరిశోధన స్టార్ట్ చేశారంట. ఏం చేశారంట? శాస్త్రవేత్తలను పిలిపించి పరిశోధన చేశారంట. ఈ పరిశోధన చేసినప్పుడు తేలింది ఏంటంటే చిన్న సన్న క్రిమి చెట్టు వేరుని తినటం ప్రారంభించిందంటండి. చిన్నదే చిన్న క్రిమి చెట్టు వేరుని తినటం ప్రారంభించిందంట. ఇది ప్రారంభించి తినేసి ఆ వేర్లు మొత్తం ఏం చేసింది? కుళ్ళిపోయినాయి అంటండి. కుళ్ళిపోవటం వల్ల చిన్న గాలి వాన రాగానే ఏమైపోయింది? పడిపోయిందంట. అలాగే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రియమైన దేవుని వల్లరా శారీరకంగా లోకరీతిగా బలంగా ఉన్నావేమో, కానీ ఆత్మీయంగా కుళ్ళిపోతున్నామేమో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుళ్ళిపోయింది నిజంగా. మనల్ని మనం ప్రశ్నించుకుంటే లోన మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు ఏమైపోతున్నాయంటే కుళ్ళిపోతున్నాయి. దానికి నిదర్శనం ఏంటంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య చేస్తాం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచట్లేదండి అనేవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని వాక్యాన్ని దేవుడు చెప్పిన రీతిగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచట్లేదు,
దేవుని వాక్కును అంటే దేవుని మాటను నేను తృణీకరించట్లేదు. చేతులు ఎత్తగలమా? ధైర్యం సరిపడటం తెలుసా? ఏముంది మనలో? ఏముందండి మనలో? కుళ్ళిపోయిన ఏరు మనలో ఉంది. ఎంత ధైర్యంగా చెబుతున్నామండి. చూసినా చెట్టు కూడా ఎంత ధైర్యంగా నిలబడది. 120 సంవత్సరాల చరిత్ర కలిగింది. మా తాతల కాడి నుంచి మేము క్రైస్తవ జీవితంలో ఉన్నవారం. నువ్వు నిన్న కాకమొన్న వచ్చును. మాకు చరిత్ర ఉంది. మాకు క్రైస్తవులుగా మా తాత ముత్తాతల కాడి నుంచి మేము క్రైస్తవులు. అయితే నీ వేరు ఎలా ఉంది? నీ వేరు చేదైన వేరా? నీ చేదు కుళ్ళిపోయిన వేరా? ఒక్కసారి ఆలోచించుకో నీ వేరుని. ఈరోజు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావా? దేవుని మాట వైపు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావాలే ఒక్కసారి ఆలోచించుకో. ప్రేమని దేవుని వల్ల పడిపోకూడదండి, నిలబడి ఉండాలి. మనలో ఉన్న ఆ కుళ్ళిపోయిన వేరుని దేవుని వాక్యంతో దాన్ని సరి చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నామండి. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను. ఏమండి? వాళ్ళు హేయక్రియలు చేయటం వలన సిగ్గుపడవలసి వచ్చెను. మనలో కుళ్ళిపోయిన ఏరు ఉందని మనం ఏం చేయాలా? సిగ్గుపడాలి. అవునా కదా? సిగ్గుపడాలి వద్దా? పడవలసి వచ్చెను. కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు చెప్పిన వాక్యమును బట్టి దేవుని మాటను నిర్లక్ష్యము చేస్తున్న మనం, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్న మనం ప్రియమైన దేవుని వాళ్ళారా సిగ్గుపడాలా వద్దా? సిగ్గుపడాలా వద్దా? ఆ మాట నేను అన్నాను అనుకోండి, మీకు ఎలా ఉండదు చెప్పండి. ఏ మాట? ఎరా నీకు సిగ్గుందా అని అంటుంటారు బయట. అంటే చెయ్యకూడని పని చేసినప్పుడు ఏమనాలండి? సిగ్గుమాలిన పని. ఏం పని చేస్తున్నావు నువ్వు? చేయకూడని పని ఏంటి? దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యపరచకూడదు, దేవుని వాక్కును తృణీకరింపకూడదు. దానివల్ల ఏమైపోతుందంటే జీవితం పడిపోయే జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఈ పడిపోవడం కారణం ఏంటంటే మన జీవితంలో కుళ్ళిపోయిన వేరు ఉన్నది. ఇక్కడ మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని వలరా మన జీవితాలకు మనం సిగ్గుపడవలసి వచ్చెను కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవు. ఇవ్వడానికి ఒక టైం ఉందండి. ఆ రోజు ఏం పోతారంటే వాళ్ళు త్రొట్టిల్లిపోతారు, పడిపోతారు. ఈరోజు ప్రియమైన దేవుని వల్ల కుళ్ళిపోయిన వేరు మనలో ఉంటే దాన్ని తీసివేసుకుందాం. దేవుని వాక్యం వైపు మన మనసుని ఉంచుదాం. దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవిద్దాం. ప్రియమైన దేవుని వల్ల ధ్యానిద్దాం. లోకం వైపు వద్దు, చూడొద్దు. దేవుని వైపు చూస్తూ ప్రయాణిద్దాం. ఎందుకంటే మన స్థిరమైన జీవితం కలగాలంటే ప్రియమైన దేవుని వల్ల దేవుని వాక్యమే. దాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం మనం. ఇప్పుడు పెట్టట్లేదా? పెడతాను. యథార్థంగా ఒప్పుకుంటున్నాం మన మటుకి. ఇందిట్లో మటుకి యథార్థంగా ఉంటామండి మనం ఒప్పుకునే విషయాలు. దేవుడు అదే చూస్తాడు మిమ్మల్ని. ఒప్పుకున్న రీతిగానే ముందుకెళ్ళాలా ప్రియమైనది. ఎందువల్లంటే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నామండి. భక్తిహీనత వలన ఎవరును సిద్ధపరచబడరు.
ఎవరు సిద్ధపరచబడరు. దేని వలన? భక్తిహీనత వలన ఎవరును సిద్ధపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. బోటనికల్ గార్డెన్లో వేరేమైపోయింది? కదిలింది. దేనివల్ల కదిలింది? కుళ్ళిపోవడం వల్ల కదిలింది. అంటే నీతిమంతుని వేరు కదలదంటే నీతిమంతుని వేరు కుళ్ళిపోదు. అర్థమవుతుంది కదా మాట? అర్థమవుతుందా పాఠం చక్కగా? మొదటి వేరేంటి? చేదైన వేరు. రెండో వేరు కుళ్ళిపోయిన వేరు. మూడో వేరు హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 15-16 వచనములు చదువుకున్నామండి. వారి చెడు నడత యందు వారి చెడుతనమంతయు గిల్గలలో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్ట క్రియలను బట్టి వారు వినకను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేత్తును. నిజంగా దేవుడి మాటలు ప్రియమైన దేవుని వలన ఇవి సూటిగా చెబితే నొచ్చుకుంటారండి. దేవుని ఆలయములోనికి రావటానికి కారణము దేవుడే. ఒకటి, దేవుని ఆలయమును విడిచిపెట్టడానికి మనిషి చేసిన పొరపాటు వలన దాన్ని దూరపరిచేది కూడా దేవుడే. ఎందుకంటే నీలో ఎప్పుడైతే ఆ ప్రవర్తన నీలో నుండి ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ ప్రవర్తన, దేవుడు దాన్ని గమనిస్తాడు. ఏంటి ప్రవర్తన ఆలోచిస్తే వారి చెడుతనమంతయు కనబడుచున్నది. వారి దుష్ట క్రియలను బట్టి వారు ఇంకను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేత్తును. ఎందుకంటే మనం మందిరానికి రాకపోవటం వలన సిగ్గుపడాలి. ఫస్ట్ మనం మందిరానికి రాకపోవటం వలన ముందు సిగ్గుపడాల. ఎందుకు సిగ్గుపడాలంటే దేవుడు దూరపరుస్తుండేమో, దేవుడు నన్ను మందిరంలో రాకుండా దూరపరుస్తుండేమో. ఇక్కడ మనం ఆలోచిస్తే వారి అధిపతులందరూ తిరుగుబాటు చెయ్యువారు. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు వెండిపోయెను. వారి ఫలము ఎవరు? ఎందుకు ఎవరు వారి ఫలం? ఏమైందంట? వాళ్ళ వేరు ఏమైందంట? వేరు వెండిపోయింది. ఎండిపోయిన వేరు ఫలం ఇచ్చిద్దా? ఆ ఫలం ఏమకుండా మొత్తింది ఎవరు? ఎఫ్రాయిం ఎవరు? యేసోబు కుమారుడు. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తానండి. సౌలు గారు, అలాగనే దావీదు గారు, అలాగనే సొలొమోను గారు, ఇలా ముగ్గురు ఒక రాజ్యాన్ని ఏలారండి. దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి రాజులయ్యి రాజ్యాన్ని ఏలారు. దీన్ని ఐక్యరాజ్యం అంటారు. ఎందుకు నేను ఐక్యరాజ్యం అని అంటున్నానంటే, ఈ రాజ్యం ఏమైపోయిందంటే 2 చీలకలు అయిపోయింది. ఏమైపోయింది? 2 చీలకలు అయిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యముగా, మరొకటి యూదా రాజ్యముగా. ఈ రాజ్యములకు రాజులు ఉన్నారు. రాజ్యాలకి రాజులు పాలించారు. ఈ ఇశ్రాయేల్ రాజ్యంలో సుమారుగా 19 మంది రాజులు సుమారుగా పాలించారు. అలాగే యూదా రాజ్యానికి కూడా సుమారుగా 20 మంది రాజులు పాలించారు. ఈ పాలించిన రాజుల్లో ప్రియమైన దేవుని వర్లరా, ఈ ఇశ్రాయేలు రాజులు ఒక 10 గోత్రములు ఒక రాజ్యముగాను, ఒక 2 గోత్రములు ఒక రాజ్యముగాను ఉన్నాయి. ఈ 10 గోత్రములు ఇశ్రాయేలు రాజ్యముగా ఉంటే ఈ 2 గోత్రములు యూదా రాజ్యముగా ఉన్నాయి. ఈ 10 గోత్రములు కలిగిన ఇశ్రాయేలుల రాజ్యానికి
ఒక 19 మంది సుమారుగా రాజులు పరిపాలించారు. ఒక రాజు తర్వాత ఒకరు, ఒక రాజు తర్వాత ఒకరు, ఒక రాజు ఒకరు. కానీ ఈ 19 మంది రాజులు ఒక్కరు కూడా మంచి రాజు లేడండి. ఇందులో పరిపాలన పాలించే వాళ్ళు ఒక్కడు కూడా మంచి రాజులు లేరు, అందరూ చెడ్డ రాజులు. అందువలన ఈ చిన్న ప్రవర్తలు ఎక్కువగా ఈ ఇజ్రాయేలుల ఈ 10 గోత్రములను వారు ఎలా వర్ణిస్తూ రాసేవారంటే వీళ్ళు ఎఫ్రాయిమీయులు అనేవాళ్ళండి. ఈ 10 గోత్రములను కలిపి అర్థమవుతుంది కదా మీకు. ఈ 10 గోత్రములను కలిపి ఏమనేవాళ్ళంటే ఎఫ్రాయిమీయులు అనేవాళ్ళు. ఈ ఎఫ్రాయిమీయులను వివరిస్తూ రాస్తున్న ఈ గ్రంథములో హోషేయ గ్రంథములు 9వ అధ్యాయము 15వ వచనంలో పలికిన మాటే ఎఫ్రాయిమీయులు అంటే ఈ 10 గోత్రములు వారు అని అర్థం. అర్థమైంది కదా మీకు ఇప్పుడు? ఓకే, వెరీ గుడ్. ఈ 10 గోత్రముల వారిని ఏం చేశానంటే దేవుడు మొత్తెను. ఎందుకు మొత్తిండంటే వీరి, ఇక్కడ ఆలోచిద్దాం ఇప్పుడు 15వ వచనం, వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచ్చటనే నేను వారికి విరోధినైతిని. అబ్బా, మనలో ఎప్పుడైతే చెడుతనం కనబడదో దేవుడు ఏమైపోతాడంట, మనకి విరోధి అయిపోతాడంట. వామ్ము, దేవుడు విరోధి అయింది అనుకోండి, ఇక మన పరిస్థితికి ఇక అంతే. ఎవరు విరోధైనా దేవుని దగ్గర పోయి మనం వారికి ఎంతమంది విరోధులున్నా దేవుడు వారి పక్షాన ఉన్నప్పుడు ఏమైపోయింది, వాళ్ళు గెలిచారు. దేవుడే విరోధి అయితే ఆ స్థితి దాకా మనం తెచ్చుకోకూడదండి. ఆ స్టేజీ మనం ఇంకా చాలా వివరంగా కొత్త నిబంధనలోకి వెళ్ళి ఆలోచిస్తే గుండెలు పగిలిపోతాయి మనకి. మామూలుగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలా. ఎప్పుడైనా సరే ప్రియమైన దేవుని వల్ల మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకో, దేవుడు మనకు మిత్రుడు అనుకో, ఎంత శత్రువులైనా సరే మనం జయించగలం. దేవుడే మనకు శత్రువు అయింది అనుకో ప్రియమైన దేవుని వల్ల ఇక మన పని అవుట్. అర్థమవుతుందిగా, మన జీవితం ఇక కొలాప్స్ అయినట్టే. చాలా జాగ్రత్తగా వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుతున్నది కన అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్ట క్రియలను బట్టి వారు వికను ప్రేమింపక. దేవుడు ప్రేమించాలనే ఆలోచన ఉన్నా ఇలా దుష్ట క్రియలు బట్టి ఏమైపోతుందంటే దేవుడు ఇంక వారిని ప్రేమించే విధంగా లేరు. ఇంకా నా మందిరము నుండి వారిని వెలివేత్తును, వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు, ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు వెండిపోయెను, వారి ఫలం ఇంకా వరువు. ఇంకా నువ్వు ఫలాన్ని ఇవ్వాలని ఆలోచించినా నువ్వేమైపోయావు, ఇక్కడ మొత్తబడిను కాబట్టి ఇక నువ్వు ఫలాన్ని ఇవ్వలేవు. ఇక్కడ చెప్పబడిన రీతిని బట్టి ఎఫ్రాయిము అనగానే ఆ 10 గోత్రికులుగా మనం గుర్తించవచ్చు. అంటే ఈ 10 గోత్రికులు ఎలాంటి వారు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లారా, ఈ హోషేయ గ్రంథంలోనే 7వ అధ్యాయంలోని ఒక చక్కటి మాట ఉంటుంది, చూద్దామండి. 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిమును అన్యజనములతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవ్వరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. చూసారండి, ఎవరన్నా రక్షిద్దామని చూసినా చూడండి, అక్కడ చక్కగా రాయబడి ఉంది. అక్కడ రాయబడిన రీతిని బట్టి ఒకసారి, ఎఫ్రాయిము ఎవ్వరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అంటే దేవుడు మొత్తితే మన జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే ప్రియమైన దేవుని వలన మనం ఇందాక 12 హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని ఒక మాట ఉండి చూద్దామండి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. అంటే ఒక్క పూట కూటి కొరకు కూడా ఆయన ఏం చేసినంట, జ్యేష్ఠాన్ని అమ్ముకున్నంట. అంటే దేవుడిచ్చిన
ప్రియమైన దేవుని వల్ల దేవుడు తన సొంత కుమారుని రక్తము బలియాగము ద్వారా మనల్ని కాపాడిన దేవుడు, రక్షించిన దేవుడు. మనం ఫలం ఇచ్చుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకునలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నా అంటే మీరు నాకు ఫలాన్ని ఇవ్వటానికి. మీరు ఏ ఫలం ఇవ్వాలా? కారు ద్రాక్ష లాంటి ఫలము కాదు. ఎందువలంటే ఒక్క పూట కూటి కొరకు ఏం చేసినంట? తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నంట. అంటే ఈరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్న మనం, ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఏ విషయంలో దేవునికి దూరం అవుతున్నావు? ఏ ఆలోచన బట్టి దేవునికి దూరం అవుతున్నావు? ఏ దృష్టిని బట్టి దేవునికి దూరం అవుతున్నావు? ఏ ఆలోచన బట్టి నువ్వు ఆరాధనకు హాజరవ్వట్లేదు? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ ఏమంటుండంటే, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివెయ్యని అప్పము వంటి వాడాయను. ఇంకెవడు తిప్పలేడు వాడిని, అలాంటి వాడాయండు. ఎందువలన? వాడిని వేరు ఎండిపోయింది. ఈ ఎఫ్రాయిము ఇంకెలాంటి వాడు? ఒక్కసారి ఆలోచిస్తే 12వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఎఫ్రాయిము 12వ అధ్యాయం 1వ వచనం. ఏమండి, ఎఫ్రాయిము ఏం చేస్తానంట? ఏం వేస్తున్నట? ఎఫ్రాయిము గాలిని మెయ్యుచున్నాడు. ఎలా ఉందా ఆ వచనం మీకు? ఒక్కసారి ఆలోచించండి. ఏం వేస్తానంటేనా? గాలిని ఎవరైనా మేస్తారా? ఎవరైనా గడ్డిని మేస్తారు, అవునా కాదా? గాలిని మేస్తారా? మరి గాలిని మేయడం అంటే దేవుడు ఏమంటున్నట్టు, నేనే జీవా, నన్ను తినువాడే రక్షణ. మనం ఏం తింటున్నాం? ఎఫ్రాయిము ఏం తింటుందంట? గాలిని మేచుందంట. ఈరోజు చక్కగా కూర్చొని వాక్యం వింటున్నారండి మీరు, అవునా కదా? చక్కగా కూర్చొని వాక్యం వింటున్నారు. ఈరోజు ఆదివారము ఆరాధనలో ఎన్నో చోట్ల ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో అందరూ ఎంతోమంది పాల్గొన్నారు. ఈ పాలు కొనని వారు ఉంటారు రోడ్ల మీద. ఏం వేస్తారు వాళ్ళు? రోడ్డు మీదకి వెళ్ళి ఏం చూస్తారంటే, లారీలకు వెళ్ళి, బస్సులకి వెళ్ళి, టీవీ ముందు కూర్చొని ఏం చూస్తుంటారు? నోరెళ్ళబెట్టి. 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిమును గాలిని మేయుచున్నాడు. కడుపు నిండిద్దండి గాలి. గాలి మాటల కొరకు ఎన్ని మాటలు అండి చూసాం మనం. కడుపు నిన్నంత ఫీల్ అయిపోతుంటాం మనం. ఇలాంటి జీవితం మనలో ఉంటే ప్రియమైన దేవుని వల్లరా ఎండిపోయిన వేరు లాంటి వారు ఎఫ్రాయిము లాగా. ఎందువల్లంటే దేవుడు మొత్తుతున్నాడు. తర్వాత ఏమంటుందంటే, గాలిని తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. ఏమండి, ఇక్కడ మీరు ఆలోచించినట్టే బలాత్కారము చేయుచున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా. ఎన్ని ఏర్లు చూసినండి మనం? ఎన్ని వేరులు? 1 చేదైన వేరు, 2 కుళ్ళిపోయిన వేరు, 3 ఏమండి ఎండిపోయిన వేరు. ఇప్పుడు ఎన్నో వేరు చూస్తున్నాం మనం? 4వ వేరు. ఈ వేరులో ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ప్రత్యేకత, దీనికి వేరే లేదు. ఏం లేదు? ఈ 4వ వేరు ప్రత్యేకత ఏంటంటే, ఈ వేరుకి దీనికి వేరే లేదు. ఎందుకు లేదు వేరు? వేరు లోనకి వెళ్ళట్లేదు. ఎందువలన? ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నామండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించును. ఇప్పుడు దాకా రానివారు కదండి, ఇప్పుడు వచ్చిన వారు వాక్యం విన్న వారి గురించి చెబుతున్నమాట. ఇక్కడ ఈ వేరు కుళ్ళిపోయిన వేరు కాదు, చేదైన వేరు కాదు, ఎండిపోయిన వేరు కాదు. ఈ వేరే వేరంటే అసలు వేరే లేదు. ఈ వేరెందుకు లేదు అని మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తే 21వ వచనం, అయితే
అతనిలో వేరు లేనందున అతడు కొంచెము కాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును. ఇది ఇక్కడ ఆలోచించినట్టయితే ఈ వేరు లేకపోవటానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వల్లరా, రాతి నేలన విత్తబడిన వాడు. అంటే వాక్యం వినేటప్పుడు నీ హృదయం ఎలా ఉంది? ఏమండి, వాక్యం విత్తబడుతున్నప్పుడు నీ హృదయం ఎలా ఉంది? బండలాంటి హృదయమా, రాతి లాంటి హృదయమా? రాతి లాంటి హృదయం అనుకోండి, వాక్యం ఏమైంది? లోతుల్లోకి వెళ్ళదు. ఎందుకంటే అక్కడ రాతి లాంటి నేల ఉంది కాబట్టి, రాతి లాంటి నేల ఉంది కాబట్టి వేరనేది ఏమవుతుందంటే లోనకి వెళ్ళట్లేదు. రాతి లాంటి హృదయాన్ని నువ్వు తీసి భక్తికరమైన జీవితాన్ని నువ్వు జీవించాల. ఎప్పుడైతే నువ్వు భక్తికరమైన జీవితము జీవిస్తావో అప్పుడు వాక్యం ఏమవుతుందంటే నీ హృదయంలోకి వెళుతుంది. నీ హృదయంలోకి వెళ్ళకుండా ఏమవుతుంది? నీ బండ హృదయం అనేది దానిని ఆపుతుంది. ప్రియమైనది అన్నమాట, నీ బండ హృదయం దాన్ని ఆపుతుంది. నిర్లక్ష్యం. వాక్యం వెంటనే ఉంటారు. ఏదైనా ఇబ్బంది వస్తే దేవుడిని ఎమ్మని ఏం చేస్తారు? దాన్ని దేవుడిని పక్కన పెట్టేస్తారు. దేవుని ఆజ్ఞను, దేవుని మాటను ఏం చేస్తారంటే పక్కన పెట్టేసి ఆ చూద్దాంలే తర్వాత అంటారు. అవునా కాదా? దేవుని వాక్యం వైపు నీ మనసిస్తావా అని ఆలోచిస్తే లోకం వైపు మనసిస్తావంటే లోకం వైపు ఉరికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫలము నేను ఆశించినది వారికి దొరకట్లేదు. నేను దేవుణ్ణి దేనికి నమ్ముకున్నా? నేను శ్రమలు రాకూడదని నమ్ముకున్నా. దేవుణ్ణి నేను దేనికి నమ్ముకున్నా? నేను ఇబ్బందులు రాకూడదు అనుకున్నా. దేవుణ్ణి నేను దేనికి నమ్ముకున్నా? నేను కష్టాల నుండి నన్ను ఒడ్డెక్కిస్తారని దేవుణ్ణి నమ్ముకుంటే, వాక్యం బలం ఇచ్చే రీతిగా నేను మన వాక్యాన్ని విని ఉంటే, కానీ ఆ బలాన్ని ఎలా కృంగతీస్తుందంటే అక్కడ చెప్పబడిన రీతిని బట్టి, అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. దేవుళ్ళో నిలిచిన వాడు కూడా ఏమైపోతాడంటే ఒక శ్రమ కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, గొడవలు కానీ, ఇంటి సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనిషి ఏమైపోతాడంటే అంటేనే దేవుణ్ణి విడిచిపెడుతుండండి. దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే ఏమనుకున్నారు? వెళ్ళిపోయి లోకంలో కలవటం కాదు. దేవుళ్ళో ఉన్నానని అనుకుంటూనే లోకంలో కలిసిపోతున్నాను. క్రీస్తు సంఘంలో నేను జాయిన్ అయ్యా, నాకు రిజిస్ట్రేషన్, నేను బాప్టిజం తీసుకున్న బ్రతుకుతుండు. నువ్వు జీవిస్తున్నావని మాత్రమే కానీ నువ్వు మృతుడవే. వాక్యంలో స్థిరంగా లేనివారు మనం ఏమైపోతామంటే చనిపోయిన వారము, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిన వారము. ఎన్ని ఉన్నావు ఇప్పటికీ? 4. 1 చేదైన వేరు, 2 ఏమండి కుళ్ళిపోయిన వేరు, 3 ఎండిపోయిన వేరు, 4 అసలు లేదు. ఇక్కడ వేరు లేదు, ముందు స్థిరం లేదు. ఎన్ని వేర్లు ఇప్పటికీ? 4. 1 ఉందా? మనలో ఉందా? 1 2 ఉందా? అబ్బా 3 ఉందా? 4ది లేదా? ఉందా? అసలు ఏరే లేదు. 5వ ఏరు యెషయా గ్రంథము 37:31. ఇందాకలా ఇజ్రాయేల్ వంశం చూసిను, దాన్నే ఎఫ్రాయిము వంశముగా పిలిచారు. ఎఫ్రాయిము వంశమే ఇజ్రాయేలు వంశం. ఇక్కడ యోధా వంశం. మీరు చాలా జాగ్రత్తగా వినాలా. యేసుక్రీస్తు వారు ఏ వంశం నుండి వచ్చారు? యోధా గోత్రం నుండి వచ్చారు. యేసుక్రీస్తు వారు దేవుని గొప్ప ఆలోచన ప్రణాళిక.
రెండు రాజ్యాలుగా చీలిపోయినా, ఇశ్రాయేల్ రాజ్యం యూదా రాజ్యంగా చీలిపోయినా, ఇశ్రాయేల్ రాజ్యంలో ఒక్కడ కూడా మంచి రాజు ఉండేవాడు కాదండి. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు మీకు. ఈ యూదా రాజ్యంలో కొంత మంచి రాజులు ఉన్నారు. యూదా రాజ్యంలో మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు లేరని లేరు, చెడ్డ రాజులు కూడా ఉన్నారు, కానీ ఎక్కువగా మంచి రాజులు ఉన్నారు ఇందుట్లో. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించుచున్నది. ఇక్కడ ఆలోచిద్దామండి. ఇది ఏ వేరు? క్రిందుకు తన్ని మీదకు ఎదిగి ఫలించుచున్నది. అంటే లోతుగా వెళుతున్న వేరిది. అర్థమవుతుంది కదా మీకు? లోతైన వేరు. మీరు ఎప్పుడైనా గమనించండి, పైన స్థిరంగా నిలబడాలంటే పునాది గట్టిగా ఉండాలి. బుర్జ్ ఖలీఫా అని ఇది ఎక్కడండి, అది దుబాయ్లో కట్టారు. అంత ఎత్తు కట్టడానికి లోతు ఎంత తీసుంటారు? అంటే పైన స్థిరంగా ఉండాలంటే కింద లోతుగా, పునాది కూడా అంత లోతుగా వెళ్ళాలి. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తా ప్రియమైన దేవుని వల్లరా. బెంగో అని చెట్టు ఒకటి చైనాలో ఉందంటండి. బెంగో అని చెట్టు చైనాలో ఉందంట. ఈ చెట్టు పైకి ఎదగదంట. మొదటిగా పైకి ఎదగదంట. అది మొదటిగా 5 సంవత్సరాలు భూమిలోకి లోతుగా వెళ్ళిద్దంట. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు భూమిలోకి లోతుగా వెళ్ళిద్దంట. 5 సంవత్సరాలు లోతుగా వెళ్ళిన తర్వాత ఈ చెట్టు 6 నెలల్లో స్పీడ్గా ఎదిగిద్దంట పైకి. అంటే లోనకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 5 సంవత్సరాలు పడుతుంది. కానీ పైకి ఎదగటానికి 6 నెలల్లో ఫలించిద్దంట. అంత స్పీడ్గా ఎదిగిద్దంట. అంటే లోతంత బలంగా ఉంటే పైనంత స్పీడ్గా ఫలించగలం. ఏమండి, ఈ యోధా గోత్రంలో ఫలించిన రీతిని మనఒకసారి ఆలోచిస్తే, యోధా గోత్రం నుంచి వచ్చిన వారే దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగో. వీళ్ళ విధానాన్ని ఒకసారి చూడండి. వాళ్ళ జీవిత విధం ఒకసారి ఆలోచిస్తే, వీళ్ళు చెరలోనికి వెళ్ళిన వారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు చెరలోనికి వెళ్ళిన వారు. దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగో చెరలో ఉండగా వీరు ఫలించారండి. చెరలో ఉండగా. చెరలో ఉండి ఫలించడం అంటే చాలా కష్టం తెలుసా? వీళ్ళు ఒకరి దగ్గరికి బానిసలుగా వెళ్ళారు. వీరు ఒకరి దగ్గరికి బానిసలు. వీరికి ప్రార్థన చేయకూడదని ఒక ఆజ్ఞ కూడా వీరికి జారీ చేశారు. ఫలించడం ఎవరు? దానియేలు గారు. ఏమండి, తన విగ్రహానికి మొక్కలేని షడ్రకు, మెషక్కును, అబేద్నెగోని ఏమేశారు? అగ్నిగుండంలో వేశారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ పునాది ఎలా ఉందంటే దృఢమైన పునాదిగా ఉంది. అందుకని వారి కళ్ళ ముందు అగ్ని ఉన్నా సరే వాళ్ళు భయపడలేదండి. స్థిరమైన పునాదిగా ఉంది వీళ్ళది. వీళ్ళ పునాది ఎలా ఉందంటే స్థిరంగా ఉంది. దానియేలుని ప్రార్థించకూడదు, నువ్వు ప్రార్థిస్తే నిన్ను మరణదండనకి విధిస్తావన్నా ఏం చేసిండు దానియేలు గారు? ప్రార్థించండి. అంటే ఫలించే రీతి ఎలా ఉండాలంటే పునాది స్థిరంగా ఉండాలి. అందుకే నేను పలికిన మాట, యోధా వంశములో తప్పించుకునిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించుచున్నది. ఏమండి, మీదికి ఎదిగి ఫలించుచున్నది అంటే నువ్వు ఫలించాలంటే ఏముండాలంటే నీలో ఓపిక అనేది చాలా అవసరం. నీ ఓపిక ఎక్కడ ప్రదర్శించాలంటే నీ వేరు భూమిలోనికి లోతుగా వెళ్ళినంతసేపు నువ్వు స్థిరంగా ఉండాలా. ఫలించడానికి ఓపికతో ఉండాలా. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడంలోనే ఫలం రావాలనుకుంటాం. ప్రార్థించగానే వెంటనే మనకి ఫలించాలనుకుంటాం. దేవుని నుండి ఎలాగ కోరుకుంటున్నావు, దేవునికి అలాగ ఇస్తున్నావా అని ఒక్కసారి మనం ఆలోచించాలా. దేవుని పట్ల మన విధానం ఎలా ఉందో కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారు. అంటే నువ్వు ఫలించాలంటే ముందే ఉండాలా, ఓపిక అనేది చాలా అవసరం.
ఓపిక ఉండదండి మనిషి దగ్గర. ఈ ఓపిక అనేది ఉండదు. ఆ ఓపిక ఎప్పుడు వస్తుందంటే దేవునిలో స్థిరంగా జీవించినప్పుడే ఓపిక వస్తుంది. వాళ్ళు ఎంత ఓపికతో ఉన్నారండి, వాళ్ళు ఎంత ఓపికతో ఉన్నారు కాబట్టి ప్రియమైన వాళ్ళు ఫలించగలిగారు. వాళ్ళు లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని. విన్నారండి? నువ్వు లోతైన వేరుగా, తన్నిన వేరుగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి అంటే వాక్యం చెబుతున్న రీతిని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, యోగ్యమైన మంచి మనసుతో. నీ మనసు ఎలా ఉండాలంట? వాక్యం వినేటప్పుడు యోగ్యురాలిగా ఉండాలా, యోగ్యుడైన వాడిగా ఉండాలా దేవుని వాక్యం వినేటప్పుడు. ఆ యోగ్యత నీలో ఉందా? ఆ యోగ్యత కలిగి మనం ఉన్నామా వాక్యం వినేటప్పుడు? శ్రద్ధ ఉంటుందండి అసలు వాక్యం వినాలని. ఈరోజు వాక్యం వినాలి, నేను దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు నేను సరి చేసుకోవాలని ఒక ఆలోచన మనకు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. చాలామంది నేను చూసినప్పుడు ప్రియమైన దేని వల్ల చాలా బాధేస్తుండేది. ఎందుకు వస్తామో తెలియదు, ఎందుకు వెళ్తామో కూడా తెలియదు. నీ వాక్యం వినేటప్పుడు ఏముండాలి? నీలో యోగ్యత, యోగ్యమైన మంచి మనసుతో వాక్యంని విని దానిని అవలంబించి విన్న వాక్యాన్ని మనలోకి చూపించాలా, మనలో చూపించాలా. విన్న వాక్యం వినాలా, దాన్ని చూపించాలా. నెక్స్ట్, ఓపికతో ఫలించువారు. వాళ్ళు ఎవరంటే ఓపికతో ఫలిస్తారు. ఫలం రాకుండా ఉండదండి. దేవుడు ప్రియమైన దేవుని వల్లరా ఫలం ఇచ్చుటకే మనల్ని ఇందాక నేను చెప్పాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని. దేనికి ఏర్పరచుకున్నా? మిమ్మల్ని దేనికి ఏర్పరచుకున్నా అంటే ఫలం ఇచ్చుటకు నేను మిమ్మలను ఏర్పరచుకున్నా. ఎలా ఇవ్వాలా మీరు ఫలం? ప్రియమైన దేవుని వల్లరా ఒకసారి 15వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త. ఏర్పరచుకున్న దేవుడు, మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేవుడిని మనం ఏర్పరచుకోలేదు, మనల్నే దేవుడు ఏం చేసినట్ట దేనికి ఏర్పరచుకున్నాడంటే ఫలం ఇచ్చుటకు. నెక్స్ట్ 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఒక్కసారి ఆలోచించండి. మనం ఫలించకపోతే ఏం చేస్తారంట? తీసి పారవేస్తా. నెక్స్ట్, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. అంటే మనం ఫలించాలని దేవుడు ఏం చేస్తానంటే మనలో పనికి రాని తీగలు ఏం చేస్తానంట? తీసివేస్తున్నాడు. నెక్స్ట్, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. అంటే మనం వెళ్ళాలంట. ముందు దేవుని యందు మనం నిలిస్తే దేవుడు మన యందు నిలుస్తాడు. నెక్స్ట్, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మీ అంతరికి మీరు ఏదో చేద్దాం అనుకుంటే అవ్వదు. మీరు ఫలించారు అంటే అది నాయనే కారణం. నేను లేకుండా మీరు ఫలింపరు. నేను లేకుండా మీరు ఫలించటం అనేది అదే సాధ్యమైనది కాదు. నేనుంటేనే మీరు ఫలిస్తారు. నెక్స్ట్, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే మనం బహుగా ఫలించాలంటే ఏముండాలా? మనం దేవునితో ఉండాలా, దేవునితో అంటగట్టబడి
ఉండాలి. ఎప్పుడైతే దేవునితో అంటగడబడి ఉంటామో అప్పుడు మనం ఫలిస్తాము. మనం ఫలించకపోతే ఏంటి నష్టం అని ఒకసారి ఆలోచించండి. ఫలిస్తాం, ఓకే, ఆయనతో ఉంటే ఫలిస్తాం. కానీ ఫలించకపోతే తీసి పారవేస్తారంట. మరొక విచిత్రమైన ఒక మాట ఉండిద్దండి. చూద్దామా? మత్తయి సువార్త 3వ అధ్యాయము 8, 9 కలిపి ఉన్నాయండి. ముందు ఆ వచనాలు చూద్దాం, తర్వాత 10వ వచనం చూద్దాం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పు. ఇక్కడ మీరు ఆలోచిస్తే వారు తామే నీతిమంతులమని అనుకునే ఒక ప్రజాంగం ఉన్నప్పుడు, ఏదో మనలాగా మనమే పరిశుద్ధులు, దేవుడు ఏర్పరచుకున్నాడు ఎవరని, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మీరు పరిశుద్ధులే, కానీ మీరు ఏవాలంటే పరిశుద్ధతలు ఏమైపోవాలంటే పరిపూర్ణులు అవ్వాలి. అంటే పరిశుద్ధతలో మీరు పరిపూర్ణత చెందితేనే ఫలించినట్టు. మీరు పరిశుద్ధులే అని మీరు గర్విస్తున్నారా? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఇక్కడ మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని వలన 9వ వచనంలోని దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను అని 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే ఫలించకపోతే ఏమైపోతామంట మనం? గొడ్డలి ఇంటిలో లేదంట. గొడ్డలు ఎక్కడ ఉందంట? అసలు గొడ్డలు ఎక్కడ ఉండాలండి? ఇంట్లో ఉండాలి అది, లేదంటే అటక మీద ఉండాలా? ఎక్కడ ఉండాలి గొడ్డలి? ఎప్పుడు అవసరం గొడ్డలతో? నరికేటప్పుడు వెళ్ళి అవసరం. కానీ గొడ్డలు ఎక్కడ పెట్టిందంట? ఎందుకు వేరునుంచబడి ఉంది? పునాది లేకుండా తీసేస్తానంటాడు దేవుడు. నువ్వు అసలు కనపడకూడదు అని అర్థం. దాని అర్థమైంది, నువ్వు ఫలించనప్పుడు నువ్వు కనిపించకూడదు అసలుకి. మామూలు కొమ్మ కొట్టినావు అనుకోండి, మరలా చిగురు వచ్చింది. ఏం చేసిందంట దేవుడు? ఎక్కడుంచిందంట గొడ్డల్ని? చెట్టు వేరున ఉంచబడి అట్ట పెట్టుంచిందంటండి గొడ్డలే. మీరు ఆలోచించండి ఒక్కసారి. చెట్టు వేరుని తీసి ఆ గొడ్డలను తీసుకొచ్చి మన మెడమే పెట్టుకున్నాం. మనకి ఏరేది ఇదే, మనకి ఏరి ఇదే కదా. మనకు ఆ గొడ్డలు ఇప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నామండి. పెట్టి దేవుడు నువ్వు ఫలించకపోతే నిన్ను తీసేస్తారన్నా అనుకోండి, ఏంటి పరిస్థితి? వాస్తవానికి అదే దానికి అర్థం. చెట్టు గురించి చెబుతున్నా, మనిషి గురించి చెబుతున్నా అక్కడ. ఇప్పుడే గొడ్డలి మెడ మీద ఉంచబడి ఉన్నది. ఫలింపని ప్రతి మెడ ఏమండి బాబా, ఫలింపని ప్రతి మెడ నరకబడి అగ్నిలో వేయబడు. మారు మనసు నిమిత్తము బాప్టిజం ఇచ్చితిని. ఇక్కడ మీరు ఫలించటం అనేది చాలా ప్రాముఖ్యం. ఫలించటం అనేది, ఫలించకపోతే ఫలాలు కూడా చాలా ఉన్నాయండి. మళ్ళీ ఫలాల గురించి చెప్పుకోవాలంటే రేపు మళ్ళీ వచ్చేవారని చెప్పుకోవటం. మనక ఎలా ఫలించాలా? 35 అంతులు గాను, 65 అంతులు గాను, 100 అంతులు గాను. అంటే ఫుల్ఫిల్ అంటే 100% మనం ఫలించాలా. మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంది, చూద్దామండి. మా 13వ అధ్యాయంలోని 8వ వచనం. కొన్ని మంచి నేలన పడి, చూశారండి, ఒకటి 100 అంతలు గాను, ఒకటి 65 అంతులు గాను, ఒకటి 35 అంతులు గాను ఫలించెను. చెవులు గలవాడు వినును గాక అని చెప్పాడు. దేవుడు మటుకి భలే రాస్తారండి బైబిల్లో. ఒకడు ఎలా అంట 100 అంతులు గాను, ఇంకొకడన్ని 65 అంతులు గాను, మరొకడు అంటే వాడు ఫలించిన దాన్ని బట్టి అక్కడ రాసిండు. అక్కడ 100 అంతులు ఫలించిన వాడిని మొదటిగా, తర్వాత 65 అంతులుగా ఫలించిన వాడు, తర్వాత 30 తనం.
వారాలుగా ఏం చేయాలంట? మనం ఫలించాలంట. వారాలుగా ఏముండాలి మనకి? ఫలించుట. వాక్యం విన్నాం కదా, పాట విన్నామా? చాలా జాగ్రత్తగా అండి. విన్న వాక్యమే పాటలో కూడా వస్తుంది. పాట విన్నాం. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచి